So, hi team, Kumdara team. I'm founder of Dr. Pritch, abroad MBBS consulting services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir, very important topic and MBBS in USA, medical PG free USA. So automatic osariki manaku US lo osariki MBBS plus PG అంటే US లో మెడికల్ PG, US లో సెటిల్మెంట్. సో ఇలా మనకి ఎక్కువ ప్రమోట్ చేస్తారండి. బట్ కాకపోతే సార్ ఇది USA ప్రోగ్రామ్ అనేది చాలా రాంగ్ ప్రోగ్రామ్, అసలు ఇన్కరెక్ట్ ప్రోగ్రామ్ అనమాట. అదే దీని సక్సెస్ రేట్ వచ్చేసరికి 1%, బిలో 1% అండి, లెస్ దాన్ 1%, లెస్ దాన్ 1% సక్సెస్ రేట్. అఫీషియల్ సక్సెస్ రేట్ లెస్ దాన్ 1%. ఇప్పుడు రైట్ టైం అయితే అసలు లేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఈ ప్రోగ్రామ్ అనేది అసలు ఆప్ చేసుకోవడమే చాలా బెటర్. ఎందుకంటే ఇన్సెక్యూర్డ్ ప్రోగ్రామ్ యాజ్ పర్ రైట్ నో రూల్స్ ప్రకారం, యాజ్ పర్ అంటే మనకి ఇంకో విషయం సార్ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఎంఎస్ వేరండి, అంటే మనకి ఇంజనీరింగ్ ఎంఎస్ కోర్సులు వేరు, ఎంబీబీఎస్ వేరండి. సో ఎంఎస్ కోర్స్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. ఈ ఎంఎస్ కి మనకి ఏంటంటే ఈజీగా మనకి ఇంజనీరింగ్ అయిపోతుంది. ఏదో 30 lakhs 40 lakhs 50 lakhs అయితే మనకి యూఎస్ లో ఏదో ఒక మెడికల్ కాలేజ్ కదండి, ఇంజనీరింగ్ సీట్ వస్తుంది ఏదో ఒకటి, అక్కడ చదవచ్చు, పార్ట్ టైం జాబ్స్ చేసుకోవచ్చు, ఇలా ఈజీగా సెటిల్ అవ్వచ్చు, ఈజీగా ఏదో వాట్ ఎవర్ వాళ్ళ తంటలు వాళ్ళు పడుతుంటారు. బట్ ఎంఎస్ ఇంజనీరింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎంబీబీఎస్ అండి. మన స్ట్రీమ్ వేరు. వాళ్ళు ఏంటంటే కంప్యూటర్ అనాటమీ, మందొసరికి హ్యూమన్ అనాటమీ. సో హ్యూమన్ అనాటమీ అన్నప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్, చాలా రెగ్యులేషన్స్, ఎంటైర్లీ వీసా ప్రాసెసింగ్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. సో ఒక రకంగా చెప్పాలంటే యూఎస్ ప్రోగ్రామ్ అనేది ఎంబీబీఎస్ కి లేదు. యూఎస్ లో ఎంబీబీఎస్ చదవడానికి ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్. అసలు ఎలాంటి రూట్ లేదు. బట్ ఒక రూట్ ఉంది. మనకి 2 రూట్స్ ఉంటాయండి, డైరెక్ట్ ఎంబీబీఎస్ అని, తర్వాత ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అని. సో డైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే అసలు ఇండియన్స్ లేదండి. అంటే డైరెక్ట్ గా మనం ఎంబీబీఎస్ యూఎస్ లో చదివి తర్వాత అటు నుంచి అక్కడే పీజీ చేయడం అనేది ఛాన్స్ లేదు. అది ఓన్లీ వాళ్ళు యూఎస్ సిటిజన్స్ మాత్రమే ఉంటుంది. సో ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ ఉంటుందండి. ఇండైరెక్ట్ ఎంబీబీఎస్ అంటే ఏంటంటే మనకి ఇండియాలో సరికి నీట్ ఫెయిల్ అయితే ఏం చేస్తాం, లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్స్ తీసుకుంటాం. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుని అట్టించంటే మనం తర్వాత నెక్స్ట్ అటెంప్ట్ ఇస్తాం. కాబట్టి సేమ్ లైక్ దట్ అక్కడ యూఎస్ లో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు ఎంకెట్ ఎగ్జామ్ ఉంటుంది, మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్ అని. అది ఫెయిల్ అయిన వాళ్ళు అంతా ఏం చేస్తారంటే కరేబియన్ ఐలాండ్స్, కరేబియన్ ఐలాండ్స్ అంటే అక్కడ పక్కన దీవులు ఉంటాయండి. కరేబియన్ ఐలాండ్స్ అంటే సెంట్రల్ అమెరికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, అవి వేరు, ఎంటైర్లీ డిఫరెంట్. యూఎస్ కాదు అవి సపరేట్ కరేబియన్ ఐలాండ్స్ అనమాట. ఐలాండ్స్కి వెళ్ళి అక్కడ ఒకసారికి యూఎస్ఎం వెళ్ళి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా చేసుకొని స్టెప్ 1 కంప్లీట్ చేసుకొని స్టెప్ 2 యూఎస్ వెళ్తారు. యూఎస్ వెళ్ళి అక్కడ కూడా 2CS 2CK వాట్ ఆర్ ద ప్రొసీజర్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ అదంతా. సో అలా ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరైతే ఫెయిల్ అయినా కరేబియన్ ఐలాండ్స్ లో జాయిన్ అవుతారు. సేమ్ లైక్ దట్ మనం ఇండియన్స్ కూడా ఈ కరేబియన్ ఐలాండ్స్ వెళ్తారు. వీసా మీకు వచ్చేది ఈ కరేబియన్ ఐలాండ్స్ కి. సో ఆ వీసా తీసుకొని మనము అక్కడ యూఎస్ఎంఎల్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 రాస్తాం. ఈ పాస్ పర్సెంటేజ్ యావరేజ్ వచ్చేసరికి ఇలా సక్సెస్ అయ్యి స్టెప్ 1, స్టెప్ 2 అంతా కంప్లీట్ గా ఎంబీబీఎస్ ప్లస్ మెడికల్ పీజీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిన వాళ్ళు లెస్ దాన్ 1%. రైట్ నౌ ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు ఎవరు లేరు. ఈ ప్రోగ్రామ్ లో సక్సెస్ అయిన వాళ్ళు ఏపీ తెలంగాణలో ఇప్పటి వరకు లేరు. సో కాబట్టి అది నిజమండి, రియల్ ఫ్యాక్ట్. ఒకవేళ ఉన్నా సరే లెస్ దాన్ 1%. సో ఎందుకంటే ఇది ఫెయిల్యూర్ మోడల్. యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం సార్ మనము ఇప్పుడు రైట్ నౌ ఇంతకు ముందు కూడా ప్రమోట్ చేస్తారు, బట్ ఇప్పుడు ప్రమోట్ చేయడానికి ఒకటి లేదండి. ఎందుకంటే ఇక్కడ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ చూడండి, ఇక్కడ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఉంటుందంటే ఇప్పుడు మనకు కరెంట్ వెళ్ళామనుకోండి, అక్కడ సిస్టమ్ వచ్చేసరికి ఎడ్యుకేషన్ సిస్టమ్ 10+4 సిస్టమ్, మన దగ్గర 10+2 సిస్టమ్. అంటే మనకి ఇంటర్మీడియట్ 2 years, అక్కడ ఇంటర్మీడియట్ 4 years. సో వెళ్ళి అక్కడ మళ్ళీ 2 years ఇంటర్మీడియట్ చదవాలి, బిఎస్ కోర్సు, వాళ్ళు ఏదో పేరు పెట్టుకుంటారు బిఎస్ కోర్సు. తర్వాత ఏం చేస్తారు, అక్కడ ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ తర్వాత ఎండీలో జాయిన్ అవుతారు. ఎండి అక్కడ 4 years, ఇక్కడ ఎంబీబీఎస్ 4 years అండి. మనకు కావాల్సింది యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం 4.5 years ఎంబీబీఎస్ కావాలి. బట్ ఇక్కడ ఎండి అంటే 4 years ఎంబీబీఎస్. అంటే 4 years ఎంబీబీఎస్ మనకు కావాల్సింది 4.5 years. సో డిగ్రీ ఇన్వాలిడ్. ఇక్కడ ఒకసారి ఇంటర్న్షిప్ 1 year ఉండాలి, ఇక్కడ నో ఇంటర్న్షిప్. సో డిగ్రీ ఇక్కడే ఇన్వాలిడ్ అయిపోతుంది మీకు. అంటే మీరు ఇండియాలోకి వచ్చి మళ్ళా ప్రాక్టీస్ చేసుకోవాలంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. కరేబియన్ ఐలాండ్స్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు. మీరు ఎంబీబీఎస్ చదువుతా 2 years 3 years అక్కడ చదివి ఒక కంట్రీ చదివి అట్నుంచి యూఎస్, అట్నుంచి యూకే, అట్నుంచి కెనడా, అట్నుంచి యూరోప్ వెళ్తే ఆ డిగ్రీస్ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. ఎందుకంటే యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఒకే కంట్రీలో చదవాలి. అది కరేబియన్ ఐలాండ్సా కంపల్సరీ అక్కడే చదవాలి, అది యూరోపా కంపల్సరీ అక్కడే చదవాలి, అది జార్జియా కంపల్సరీ అక్కడే చదవాలి. సో అలా చదవాలి. సో దాంతో డ్యూరేషన్ కంపల్సరీ 4.5 years చదవాలి, 54 months. బట్ ఇక్కడ ఉంది 48 months. సో డిగ్రీ ఇస్ ఇన్వాలిడ్. సో లేదు ఇండియాకి రాము, అట్నుంచి యూఎస్ లో జాయిన్ అవుతామంటే వెళ్ళొచ్చు ఈ ప్రోగ్రామ్. మళ్ళీ ఇండియా వస్తామంటే డిగ్రీ ఇన్వాలిడ్ అనమాట. సో ఇక్కడ 2 years బిఎస్ కోర్స్ చదవాలి. తర్వాత ఎండి కోర్స్ అంటారు. ఎండి కోర్స్ లో 2 years ఉంటుంది. దాంట్లో 2 years చదివిన తర్వాత యూఎస్ఎంఎల్ స్టెప్ 1 రాస్తారు, స్టెప్ 2 రాస్తారు, స్టెప్ 3 రాస్తారు. ఇవన్నీ చదివి అప్పుడు మీరు
యూఎస్ఎంఎల్ స్టెప్ 1 అంటే జస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట అది. తర్వాత స్టెప్ 2 అంటే దాంట్లో పాస్ అయిన వాళ్ళంతా 2CS 2CK అంటారు, అవి క్లినికల్ సైన్స్ క్లినికల్ నాలెడ్జ్ అంటారు. తర్వాత సరికి స్టెప్ 3కి వెళ్తారు. ఈ ప్రొసీజర్ అంతా సక్సెస్ రేట్ అనేది <1% అండి. ఇప్పటివరకు సక్సెస్ అనేది లేదు, జస్ట్ మీకు చెప్తారంటే, ప్రోగ్రామ్ హైలైట్ చేస్తారంటే అడ్మిషన్ కోసం. బట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఫెయిల్యూర్ మోడల్. డోంట్ జాయిన్ ఫర్ యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్. ఎందుకంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు వెళ్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు రష్యాకి యూఎస్ఏకి తేడా చెప్తారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రష్యాలో జాయిన్ అయ్యారు, లేదా వయా కరేబియన్ ల్యాండ్స్ అంటే మీరు అమెరికా ఎంబీబీఎస్ యూఎస్ ఎంబీబీఎస్కి వెళ్ళారు అనుకోండి. ఇక్కడ వచ్చేసరికి మీకు ఎంటైర్లీ ప్రోగ్రామ్ అంతా కంపల్సరీగా ఎన్ఎంసీ రూల్స్ అన్ని ఫాలో అవుతుంది. మీ డిగ్రీ వచ్చేసరికి రష్యాలో డిగ్రీ వస్తుంది మనకి, ఈ డిగ్రీ ఇండియాలో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది కాబట్టి డిగ్రీ ఇండియాలో కూడా వ్యాలిడ్ అవుతుంది. బట్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనుకోండి, ఈ సిస్టమ్ అనుకోండి, ఇది ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవట్లేదు కాబట్టి మీకు ఇండియాలో నాట్ ఎలిజిబుల్. సో నాట్ ఎలిజిబుల్ కాబట్టి కంపల్సరీగా మీరు ఈ ప్రోగ్రామ్స్ 100% కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోతే మీరు ఇండియా రాలేరు, ఇక్కడ యూజ్ అవుతుంది. మీకు డబుల్ డిగ్రీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రష్యా అనుకోండి, మీకు రష్యాలో 100% డిగ్రీ వచ్చేస్తుంది. ఇలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్స్ ఏమన్నా డైరెక్ట్ అక్కడ కూడా మళ్ళీ ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అంటే మళ్ళీ ఇండియా వస్తే ఇండియాలో కూడా మీకు వస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే. అదే యూఎస్ అనుకోండి, అక్కడ ఫెయిల్ అయ్యారు అనుకోండి, మీరు అసలు ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ అసలు డాక్టర్గా ఉపయోగపడరు. ఒకవేళ పాస్ అయ్యారు అనుకోండి, అంత సక్సెస్ అయింది అనుకోండి, ప్రపంచంలో ఎక్కడైనా చేసుకోవచ్చు. సో బట్ కాకపోతే సక్సెస్ రేట్ చూడండి 1% మాత్రమే, బిలో 1%. సో కాబట్టి ఈ వయా కరేబియన్ అనేది, వయా జార్జియా అనేది, వయా యూరోప్ అనేది అసలు ఆప్షన్ చూజ్ చేసుకోకండి. ఎందుకంటే మీరు కంపల్సరీగా యాజ్ పర్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అట్లీస్ట్ ఒక డిగ్రీ అయినా కలెక్ట్ చేసి పెట్టుకోండి. లేక నేను వెళ్ళారనుకోండి, సరే యూఎస్ఎంఎల్ స్టెప్ 1 అయిపోయింది, స్టెప్ 2 అయిపోయింది, స్టెప్ 3 సెలెక్ట్ అవ్వలేదు, అవ్వకపోతే చదివినంత వేస్ట్. అది అట్లీస్ట్ 1 crore to 2 crores వస్తుంది. అదే 6 years 7 years 8 years టైం వేస్ట్ అవుతుంది. ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుంది. చదివితే పూర్తిగా చదవాలి, లేదా ఇండియాలోనే డిగ్రీ వ్యాలిడ్ తోటి చదవాలి. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే ఇది అనేది అసలు ఫెయిల్యూర్ మోడల్. మీరు ఏం చేస్తారు అంటే కంపల్సరీగా ఒక డిగ్రీ అంటే ఖచ్చితంగా సెక్యూర్ డిగ్రీ ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవడానికి, ప్రపంచంలో ఎక్కడైనా కుదరకపోయినా ఇండియాలో వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యే డిగ్రీ మాత్రం తెచ్చుకోండి. ఆ తర్వాత మీరు యూఎస్ఎంఎల్ మీరు ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ మీరు ప్రోగ్రామ్కి వెళ్ళిపోవచ్చు. ఇండియాలో నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేసి అట్లీస్ట్ ఆ తర్వాత మీరు యూఎస్ఎంఎల్ స్టెప్ 1 స్టెప్ 2 స్టెప్ 3 మీరు చెక్ చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. ఆ తర్వాత ఫెయిల్ అయ్యారు అనుకున్నట్టు ఇండియా వచ్చి హ్యాపీగా ఇండియాలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అక్కడ పాస్ అయ్యారు అనుకోండి, ఇండియాలో డిగ్రీ ఉంటుంది, అక్కడ మనకి యూఎస్లో కూడా డిగ్రీ ఉంటుంది. మీకు ఏది కావాలంటే అది ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు అనమాట. అదే మీరు డైరెక్ట్గా మీరు యూఎస్ ఎలాంటి ఎంబీబీఎస్ ఇండియాలో ఎంబీబీఎస్ డిగ్రీ వ్యాలిడ్ డిగ్రీ చదివారు అనుకోండి, ఆ కంట్రీలో మాత్రం చేయాలి. ఆ కంట్రీలో ఫెయిల్ అయితే మీరు ప్రపంచం ఎక్కడ చేయడానికి ఉండదు. సో కాబట్టి అందుకు చెప్పేది 100% వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే కంట్రీస్ మాత్రం జాయిన్ అవ్వండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకోండి, ఆ కంట్రీలో చదివితే ఆ కంట్రీలో డిగ్రీ వ్యాలిడ్ ఉంటుంది. అదే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యారంటే ఆ డిగ్రీ మన ఇండియాలో వ్యాలిడ్ ఉంటుంది. మీకు ఎంబీబీఎస్ అనేది 100% అనేది సేఫ్ జోన్ ఉంటారు. ఆ తర్వాత నుంచి మీరు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ వెళ్ళొచ్చు. బట్ ఎంబీబీఎస్ చదివితే మాత్రం వెళ్ళొద్దు, ఎందుకంటే ఆ డిగ్రీ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం డిగ్రీ ఇన్వాలిడ్. అలానే యూఎస్ ప్రోగ్రామ్ అవచ్చు, యూరోప్ ప్రోగ్రామ్ అవచ్చు, జార్జియా అవచ్చు, ఇవన్నీ డిగ్రీస్ అనేది ఇన్వాలిడ్. సో కాబట్టి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ అందుకని మీరు 100% మీరు ఎప్పుడు కూడా సార్ ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ మీద ఫోకస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ తర్వాత మీరు కాకుండా అటు నుంచి మధ్యలో 2 years అవుతారు, అటు నుంచి యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్ తీసుకుంటే, లేదా యూకేనో కెనడానో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తాను, అక్కడ 2 years ప్రాక్టీస్ చేస్తాను, అక్కడ ఆ కంట్రీ వెళ్తారంటే ఆ డిగ్రీస్ అనేది ఇండియాలో చెల్లవు. ఇండియాలో చెల్లనప్పుడు ఆ కంట్రీలో 100% సక్సెస్ అయితేనే సక్సెస్ పర్సెంటేజ్ చూసుకొని జాయిన్ అవ్వండి. ఆ వే ఆఫ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయండి, ఆ వే ఆఫ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేయండి, ఫాలో అవ్వండి. అదర్వైజ్ ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుంది, మీరు అక్కడ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, అసలు మీరు ఎంబీబీఎస్ టోటల్ 6 years టైం వేస్ట్ అవుతుంది, అమౌంట్ అనేది వేస్ట్ అవుతుంది, ఎవ్రీథింగ్ విల్ బి వేస్ట్. సో కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక డిగ్రీ ఒక కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు 2 ఆప్షన్ చూసుకోండి. ఆ కంట్రీలో 100% డిగ్రీ రావాలి, ఆ డిగ్రీ ఇండియాలో వ్యాలిడ్ అవ్వాలి. మీరు ఆ కంట్రీ వెళ్ళే కంట్రీలో అట్నుంచి ఆ వెళ్ళే కంట్రీలో ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అన్న కంట్రీ ఎట్టి పరిస్థితులు వెళ్ళొద్దు. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఫెయిల్ అయినా ఇండియా వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యూఎస్ఎంఎల్ అవచ్చు, యూకే అవచ్చు, కెనడా అవచ్చు, ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ప్రపంచం మొత్తం మీద వచ్చి రాస్తారు. హై లెవెల్ ఆఫ్ కాంపిటీషన్ ఉంటుంది. తక్కువ జనాభా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే అనుకోండి, లేదా యూఎస్ అనుకోండి, కెనడా అనుకోండి, పాపులేషన్ అంతా యూఎస్ పాపులేషన్ 30 crores, యూకే పాపులేషన్ అంతా 6 crores, కెనడా పాపులేషన్ 2.5 crores, ఆస్ట్రేలియా పాపులేషన్ 3.5 crores, అది ఇండియా పాపులేషన్ 150+ crores. మనకి ఎంతమంది డాక్టర్స్ కావాలి? సో కాబట్టి ఇండియా అనేది 100% వచ్చేసరికి మనకి హై లెవెల్ ఆఫ్ డిమాండ్ ఉంటుంది. మీ కంపారిటివ్లీ మీరు ఆల్మోస్ట్ 5 to 6 years తర్వాత ఇండియా 100% డెవలప్ అవుతుంది కాబట్టి, ఎకానమీ 100% సూపర్ ఎకానమీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇండియాలో మనకి రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఎక్కడో వెళ్ళి ఎక్కడో యూఎస్, యూకే, కెనడా వెళ్ళాల్సిన అవసరం లేదు, అవన్నీ అవుట్డేటెడ్ ప్రోగ్రామ్స్ అవన్నీ. సో కాబట్టి ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఇండియా ఆప్షన్ తీసుకుని వెళ్ళండి. ఇండియాలో మళ్ళీ ఆ డిగ్రీ వ్యాలిడ్ అయితే ఆ డిగ్రీ మాత్రం అలాంటి కంట్రీస్ చూస్ చేసుకోండి.
ఏదో యూఎస్ఏ, యూకే, కెనడా అనేది అవన్నీ ఓల్డ్ మోడల్స్, అవన్నీ అయిపోయినాయి. దే ఆర్ డిగ్రేడబుల్ కంట్రీస్ అనమాట. అవన్నీ ఆల్రెడీ అంతా అయిపోయింది అనమాట. అక్కడ స్టాగ్నెట్ అయిపోయింది. ఇంకా మీకు ఇంకా అక్కడ చేయాల్సింది ఏమీ లేదు. అవన్నీ ఓల్డ్ యాంథమ్స్ అనమాట. సో యూఎస్ఏ, యూకే, కెనడా ఏమీ లేదు. సో ఇండియా రైట్ నౌ ఎమర్జింగ్ కంట్రీ అనమాట. సో కాబట్టి ఇండియాలో అనేది 100% ఆపర్చునిటీస్ ఉంటాయి. కాబట్టి 80% మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకునే ముందు అది ఇండియాలో ఆ డిగ్రీ వ్యాలిడ్ అయ్యే కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. ఇలా యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, సగంలో వేరే కంట్రీస్, కరేబియన్ ఐలాండ్స్, లేదా జర్మనీ, లేదంటే యూరోప్, ఇలా సగం చదివి సగం వేరే కంట్రీలు అంటే మాత్రం ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుంది. అందుకని ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుని రూల్స్, రెగ్యులేషన్స్, ఆ కంట్రీ ఎడ్యుకేషన్ ఇవన్నీ చెక్ చేసుకున్నారండి. అదర్వైజ్ టైం వేస్ట్ అవుతుంది, కెరియర్ వేస్ట్ అవుతుంది. ఓకేనా? మీకు ఎనీ డౌట్స్, ఎనీ క్వరీస్, జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.